చూడండి. అరే ఏ ఊర్రా ఇది? ఏ ఊర్రా ఇది? ఈ ఊరు తల్లంపాడులో చూడండి ఫ్రెండ్స్. తల్లంపాడు వచ్చేసా మేము. బకెట్లో చెట్లు పెట్టారు చూడండి చక్కగా. పసరు పోస్తారు కదా తల్లంపాడు, ఆ ఊరు అనమాట. నాకు గుర్తుండట్లేదు, 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఊరి పేరు. కొండపల్లి వస్తుంది చూడండి. పల్లెటూరులో కూడా ఇట్లా చక్కగా పెట్టుకున్నారు చూడండి. సిటీలో కూడా మనం పెట్టుకుంటున్నాము. ఇంకా పెట్టుకొని వారు ఎవరైనా ఉంటే మందారంలో మందారం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పెట్టుకున్నారు. మా గ్యాంగ్ మొత్తం అడుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా గుమ్మడికాయల చెట్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో. గుమ్మడి పువ్వులు మనం బతుకమ్మ పెట్టుకుంటాం కదా, ఆ గుమ్మడి పువ్వులు. గుమ్మడికాయలు లోపల ఉన్నాయి, దాక్కుంటాయి గుమ్మడికాయలు లంగా అంటారు కదా, గుమ్మడికాయలు అక్కడ ఉంది. గుమ్మడికాయ కనబడుతుంది, అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఇది గుమ్మడికాయ అలా చాలా ఉన్నాయి. ఇంకా చూడండి పాలకూర చూడండి ఫ్రెండ్స్, తొట్టిలో వేసుకున్నారు మనోళ్ళు. తొట్టిలో వేసుకున్నారు చూడండి. ఎవరు? సోనీ, నేనమ్మా. ఇక గుమ్మడి పిందా? అరే గుమ్మడి పిండి అది కోస్తే మంచి జ్యూస్ చేసుకొని తాగొచ్చురా. జ్యూస్ పోయివా? ఇగోదు ఏ గుమ్మడైనా తాగొచ్చు. అవునా? చూడండి ఫ్రెండ్స్, ఇక చిట్టి టమాటాలు, రాములకాయలు చిట్టి టమాటాలు చూడండి. చూపిస్తా, చిట్టి టమాటాలు చూడండి ఫ్రెండ్స్. అమ్మా ఇంకా చూడండి, ఇవాళ ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. గుర్తుందా ఫ్రెండ్స్? ఎవరు పాడారు ఆ పాట? హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుందా? ఓకే ఫ్రెండ్స్ చూడండి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, మందారం. అబ్బా ఎంత బాగుందో చూడండి. మందారం చూడండి ఫ్రెండ్స్. ఇంటి ఇల్లాలు అనమాట. అన్ని చెట్లు వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి చిన్ని బుడ్డి చెర్రీ టమాటోస్, అది మన భాషలో రామ్ ములక్కాయలు, మన అమ్మమ్మల భాష. ఈ ములక్కాయ కావు, చిన్న టమాటాలని రామ్ ములక్కాయలు అంటారు. విటమిన్ వస్తుంది. నేను అది తెచ్చిస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి పెట్టరా, తిండిపోద్ది అనుకుంటా. సి విటమిన్ అందించింది నాకు మన ఆగమని. ముదిన వాళ్ళు సందడి చూడండి. టీ వచ్చింది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టీ వచ్చింది. ఇప్పుడు ఇదే అమృతం ప్రస్తుతానికి, భోజనం చేసేది కాబట్టి. చూడండి, ఆహా మామూలుగా కూర్చోలేదు ఒక్కొక్కళ్ళు. మామగారు, మీ పేరేంటి మామగారు? ఎంత తెల్లగా ఉన్నారే, అసలు ఎంత ముద్దుగున్నారేంది, హీరోయిన్ లాగా ఉన్నారు. ఇప్పుడైతే హీరోయిన్ పెట్టేవాళ్ళే మమ్మల్ని. తమన్నా టైపు. 90 సంవత్సరాలంటే మా అమ్మగారికి. అందరికి మంచిగా దండం పెట్టుకోండి. 5 కొడుకులు అంట. పంచపాండవులు పుట్టారు అమ్మగారికి. మా అమ్మగారు ఎంత మంతుకున్నారు. నా చేతిలో టీ ఉంది కానీ లేకపోతే బుగ్గకి లేదని. మామగారు షుగర్ ఉందా మీకు? బీపీ ఉందా?
అసలు మీకు షుగర్ ఎందుకు లేదు? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. ఏం తిన్నారు? ఏం తిన్నారు మామగారు? ఇప్పుడు అన్నం ఇంత ముందు అయినా అన్నమేగా. మరి మటన్ చికెన్ తిన్నావమ్మా? అప్పుడు మా మటన్ తిన్నా, చికెన్ తిన్నా. అప్పుడు మా ఆయన బాగా తినేదిగా. అసలు కాదు, చికెన్ మటన్ జొన్న అన్నం అన్ని తిని కూడా మా అమ్మగారికి ఇంతవరకు షుగర్ లేదండి. చెప్తా. అప్పుడు సద్దన్నం, జావా, జొన్నన్నం తిన్నావా? చికెన్ మటన్ తిన్నావా? మటన్ తిన్నావా? నాటుకోడి ఎక్కువ తిన్నావా? ఓన్లీ మన చికెన్ మటన్ తినేది కదా. ఫ్రెండ్స్ చూసారా, చికెన్ మటన్ తింటే ఆయుష్ ఆయుష్ అంటారు. అమ్మమ్మ గారు అన్ని తిన్నారంట. 90 సంవత్సరాలు ఇప్పుడు చక్కగా అందంగా ఎంత బాగున్నారో చూడండి. తన పనులు మొత్తం చేసుకుంటున్నారు తనే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కూడా పిగ్మెంటేషన్ లేదు. చూడండి ఎంత బాగుంది. జిషు పచ్చగా ఉంది. ఇగో నేనే తీస్తున్నా మా అమ్మగారికి దిష్టి. తీసేసా. నూనె పదార్థాలు పెట్టి తీసి చేతులు పెట్టాలి. మా అమ్మగారి డబ్బులు తీసుకునేలాగా కనపడట్లేదులే. అందరూ మా అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. చికెన్ మటన్ ఇంకా ఏదో తింటే హెల్త్ ఖరాబ్ అయితే అది చేయాలి ఇది చేయాలి అంటారు ఫ్రెండ్స్. కానీ మా అమ్మగారు అన్నీ తిని అంత చక్కగా 90 సంవత్సరాలు హాస్పిటల్కి పోకుండా చక్కగా ఎంత బాగున్నారు చూడండి. అందగత్త ముద్దు ముద్దుగున్నది ముచ్చటైనప్పుడు. ఇగో ఇప్పటికి కూడా హాస్పిటల్ పోరంట. అంతే, షుగర్ అయితే లేదంట. బీపీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా అమ్మగారు? అగో 2 సంవత్సరాలు అంటే. ఇప్పుడు అంటే మా అమ్మగారికి 90 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలే బీపీ వచ్చి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీరుగా, మనము ఏది తిన్నా ఏది తినకపోయినా వచ్చేది ఉంటే వస్తుంది, రాకపోతే రాదు. అంతే, మనసు చంపుకొని బ్రతకొద్దు మనం. మా అమ్మగారి బియ్యం బస్తాలు అన్నీ వడ్లంట. వడ్ల బస్తాలు ఫ్రెండ్స్, ఇవన్నీ వడ్ల బస్తాలు. మామగారు టీవీ. ఫ్రెండ్స్, ఇది నేను నాగమణి కనగంటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగమణి కనగంటి. అంటే భరించండి ప్లీజ్, నన్ను భరించండి ప్లీజ్. భరించే వాళ్ళే ఫ్రెండ్స్, వీళ్ళందరూ నన్ను భరిస్తున్నారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అందరూ. అల్లరి పిల్ల ఫస్ట్ అల్లరిగా చెప్పింది, తర్వాత బుద్ధిగా చెప్పింది ఫ్రెండ్స్. రెండో దాన్ని పట్టించుకోండి, ఫస్ట్ దాన్ని వదిలేయండి. మా అమ్మగారు బంగారం. మంచిదినా? మా అమ్మగారు మంచి ఫోటో తీయమంటున్నారు, తీసేసిన. మా అమ్మగారు జాబ్ చేశారా? ఏం చేశారు? తాతగారు పోలీస్ అంటండి. ఎక్కడ చేశారు మా అమ్మగారు? ఖమ్మంలోనా? అవునా, మాది ఖమ్మమే. మా తాతగారు అప్పుడు తెలుసుంటే బాగుండేదిగా. ఏ స్టేషన్లో చేశారు? ఎక్కడ పోలీస్ స్టేషను? మమతా హాస్పిటల్గా. ఓకే, మన ఏరియానే, టేకింపల్లి. ఓకే, తాతగారు చేశారంట. పోలీస్ పెళ్ళాం. మా అమ్మగారు పోలీస్ పెళ్ళాం. పోలీస్ పెళ్ళాం.